రాష్ట్రంలో ఉత్తమ పారిశ్రామిక విధానాలు అమలు చేయడం ద్వారా పలు ప్రాజెక్టులు సాధించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. క్లీన్ ఎనర్జీ నాలెడ్జ్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు ద్వారా క్లీన్ ఎనర్జీ సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గుజరాత్లోని గాంధీనగర్లో జరిగిన గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్లో చంద్రబాబు మాట్లాడారు. ఏపీలో విన్ విన్ విధానంలో భూ సమీకరణ జరుగుతుందని, సంస్థలకు అవసరమైన అనుమతుల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఆవిష్కరణల విషయంలో కంపెనీలకు సహకారం అందిస్తామని, సౌర పవన హైబ్రిడ్ ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలు ఇస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గుజరాత్లోని గాంధీనగర్లో 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిపై భేటీలో పాల్గొని ప్రసంగించారు. 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయని, ఆర్థిక సంస్కరణలకు ముందు వృద్ధి రేటు సాధారణంగా ఉండేదని తెలిపారు. ప్రతి 4 ఐటీ నిపుణుల్లో ఒక భారతవాసి ఉంటున్నారని, ప్రతి 4 భారత ఐటీ నిపుణుల్లో ఒకరు తెలుగు రాష్ట్రాల వ్యక్తి అని తెలిపారు. ఐటీ ప్రవేశపెట్టినప్పుడు విప్లవాత్మక మార్పులు వచ్చాయని, ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ రెవల్యూషన్ మొదలైందని అన్నారు. గతంలో విద్యుత్ కోతలు తీవ్రంగా ఉండేవన్న సీఎం విద్యుత్ రంగంలో గణనీయమైన సంస్కరణలు వచ్చాయని పేర్కొన్నారు. క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ను ప్రమోట్ చేయాల్సి ఉందన్న సీఎం విద్యుత్ బిల్లుల కట్టడికి ఆర్ఈతో పాటు కటింగ్ ఎడ్జీ సాంకేతికత వాడాలని తెలిపారు. గ్రిడ్ నిర్వహణకు, సమతూకానికి విద్యుత్ రవాణా వ్యవస్థ మెరుగుపరచాలని, గ్రీన్ ఎనర్జీ కారిడార్లను సరిగా నిర్వహించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. గ్రీన్ హైడ్రోజన్ హబ్ల ద్వారా నేరుగా ట్రాన్స్మిషన్ చేయాలని, మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ను ప్రమోట్ చేయాల్సి ఉందన్నారు. క్లీన్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు పెట్టుబడిదారులను ఆకర్షించాలని తెలిపారు. క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా పెద్ద ఎత్తున ఉపాధి కల్పన జరుగుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉత్తమ పారిశ్రామిక విధానాలు అమలు చేస్తున్నామన్న చంద్రబాబు వీటి ద్వారా ఏపీకి పలు ప్రాజెక్టులు సాధించామని గుర్తు చేశారు. క్లీన్ ఎనర్జీ నాలెడ్జ్ నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉందని, గ్రీన్ ఎనర్జీ సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సి ఉందని తెలిపారు. నెట్ క్యాప్ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుందని అన్నారు. 5 years ease of doing business, we are number 1 at the time. So naturally proactive policies and also very aggressive way of promoting, then others also will work in the direction. Today my request to you, we are very inspiring time. This is where energy, fuel management will be the future agenda. India is going to have excellent advantage. God has given India different zones, different advantages. Rajasthan, abundant land. Northeastern states, abundant idle power. Even East Coast, West Coast, green hydrogen exports. Number of ports. If you can utilize all these things, if you can create a better ecosystem, land facilitation, obtain list of available lands, parcels and facilitate land, lease everything. We are having good amount of land, but we will acquire land wherever necessary. Generally, in Andhra Pradesh, acquisition of land through win-win situation. Always, sometimes we may not give required compensation for them. Then it is very difficult. Whenever there is a land acquisition, we have to go with human angle, convincing them everything, then we can do positively. విశాఖ రాయ్పూర్ మధ్య వందే భారత్ రైలు అందుబాటులోకి వచ్చింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విశాఖ రైల్వే స్టేషన్లో జెండా ఊపి రైలును ప్రారంభించారు. అనంతరం కొంత దూరం రైలులో ప్రయాణించారు. ఈ నెల 20 నుంచి ప్రతిరోజు విశాఖ రాయ్పూర్ వందే భారత్ రైలు నడుస్తుందని తెలిపారు. అతి త్వరలోనే విశాఖ రైల్వే జోన్కు ప్రధాని శంకుస్థాపన చేస్తారని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. విశాఖ రాయ్పూర్ వందే భారత్ లైన్ నిన్న విశాఖ రైల్వే స్టేషన్లో జెండా ఊపి కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ నెల 20 నుంచి రెగ్యులర్ సర్వీసుగా విశాఖ రాయ్పూర్ వందే భారత్ ట్రైన్ తిరగనుంది. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ విశాఖపట్నం మీదుగా నడిచే 4వ వందే భారత్ రైలు ఇదని చెప్పారు. రైల్వే ద్వారా దేశంలో అభివృద్ధి శరవేగంగా జరిగిందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. విశాఖలో 3 వందే భారత్ రైళ్లను ప్రారంభించినట్లు తెలిపారు. దేశంలో పూర్తి కెపాసిటీతో నడుస్తున్న రైలు విశాఖ సికింద్రాబాద్ వందే భారత్ అని అన్నారు. ఇక విశాఖ రాయ్పూర్ వందే భారత్ 3 రాష్ట్రాల నుంచి నడుస్తోందని వివరించారు. పూర్తిగా గిరిజన ప్రాంతాల్లో నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇదని తెలిపారు. పార్వతీపురంలో స్టాప్ ఏర్పాటు చేశామని అన్నారు. భారతదేశంలోని 3 రాష్ట్ర రాజధానుల్లో ఈ ట్రైన్ ఆగుతుందని వివరించారు. 14 లక్షల ఉద్యోగులు ఉన్న సంస్థ రైళ్లను అప్గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో అతి త్వరలో విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్కు భూమి పూజ చేస్తామని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత రైల్వేస్ తాలూకా బాధ్యత ఈ దేశంలో ఎంత ముఖ్యందో తెలుసుకొని రైల్వేస్ ని గాని మనం మరింత పుష్ చేయగలిగితే దేశంలో అభివృద్ధి మరింత శరవేగంగా మనం సాధించవచ్చు అనే ఆలోచనతో ఎక్కడికక్కడ డీసెంట్రలైజ్ చేసి జీఎంస్ ని మరి పవర్ఫుల్ గా చేసి డిఆర్ఎంస్ కూడా అథారిటీస్ ఇచ్చి ఈ రోజు ఎన్నో కార్యక్రమాలు గత 10 సంవత్సరాల్లో మోదీ గారి తాలూకా సహకారంతో మన ప్రాంతంలో మనం చేసుకోవడం జరిగింది. ముందుగా ఇదే విశాఖపట్నం నుంచి 3 వందే భారత్ ట్రైన్లు మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. 23లో విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ కి, 24లో మళ్ళీ విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ కి. అలాగే నేను కూడా చాలా ప్రయత్నం చేసిన తర్వాత విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వరకు 3 ట్రైన్లు ఆల్రెడీ మనం స్టార్ట్ చేసుకున్నాం. అందులో దేశంలో కూడా సుమారు 61 వందే భారత్ ట్రైన్లు ఉంటే అత్యధికంగా ఫుల్ కెపాసిటీతో నడిచే ట్రైన్ విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్యలో నడుస్తుంది అన్నది కూడా ఈ సందర్భంగా గర్వంగా తెలియజేసుకుంటున్నాను. అమరావతిలో వరద సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. అమరావతి నిర్మాణంలో భాగంగా 3 కెనాల్స్ ను డిజైన్ చేసినట్లు వివరించారు. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ ను డిజైన్ చేశామన్నారు. 3 కెనాల్స్ పై ఏడీసీ చైర్మన్ అధికారులతో చర్చించినట్లు తెలిపారు. వచ్చే వర్షాకాలానికి 3 కాల్వలు పూర్తి కావాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అమరావతి నిర్మాణంలో భాగంగా 3 కెనాల్స్ ను డిజైన్ చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడుతూ కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ ను డిజైన్ చేసినట్లు తెలిపారు. వీటిపై ఏడీసీ చైర్మన్ అధికారులతో చర్చించామని వివరించారు. వచ్చే వర్షాకాలానికి ఈ కాలువలను పూర్తి చేసేందుకు నిర్ణయించినట్లు వెల్లడించారు. ఉండవల్లి, వైకుంఠపురం వద్ద పంపింగ్ స్టేషన్లు ప్లాన్ చేసినట్లు మంత్రి తెలిపారు. ఉండవల్లి వద్ద 12,350 క్యూసెక్కులు వెళ్లేలా ప్రణాళిక రచించినట్లు తెలిపారు. అలానే బకింగ్హామ్ కెనాల్ వద్ద 4,000 క్యూసెక్కులు, వైకుంఠపురం వద్ద 5,650 క్యూసెక్కులు వెళ్లేలా ప్రణాళిక ఉందని అన్నారు. ఇవన్నీ పూర్తయితే అమరావతిలో వరద సమస్య ఉండదని తెలిపారు. ఎంత వరద వచ్చినా కెనాల్లో స్టోర్ అయ్యే విధంగా ప్రణాళిక ఉంటుందని అన్నారు. మొత్తం నీటి నిల్వ కోసం 6 రిజర్వాయర్లు ప్లాన్ చేశామని పేర్కొన్నారు. నీరుకొండ వద్ద 0.4 టీఎంసీల నీరు నిల్వ చేసేలా, కృష్ణాయపాలెం వద్ద 0.1 టీఎంసీ నీరు నిల్వ, శాఖమూరు వద్ద 0.01 టీఎంసీలు, లాం వద్ద 0.3 టీఎంసీలు, వైకుంఠపురం వద్ద 0.3 టీఎంసీల నీరు నిల్వ చేసేలా రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఇప్పుడు కొండవీటి వాగు తీసుకుంటే కొన్ని దగ్గర 10 అడుగులు ఉంది, కొన్ని దగ్గర 4 అడుగులే ఉంది, కొన్ని దగ్గర 2 అడుగులే ఉంది. పాలవాగు కూడా అంతే, కొన్ని దగ్గర 4 అడుగులు, కొన్ని దగ్గర అయితే 3 అడుగులు అయిపోయింది. కానీ ఇప్పుడు డిజైన్ చేసిన ఈ యొక్క కొండవీటి వాగు బాటం 75 మీటర్లు, 75 మీటర్లు అడుగులు కాదు, బాటం 75 మీటర్లు, పైన వచ్చి 115 మీటర్స్, ఇది హయ్యెస్ట్. కొన్ని దగ్గర అంటే ఉండవల్లి నుంచి కృష్ణాయపాలెం దాకా బాటం 75 మీటర్లు, పైన వచ్చి 115 మీటర్లు. పాలెం నుంచి నీరుకొండ దాకా బాటం 75 మీటర్లు, పైన వచ్చి 115 మీటర్లు. నీరుకొండ నుంచి శాఖమూరు దాకా బాటం 14 మీటర్లు, పైన వచ్చి 65 మీటర్లు. అంటే శాఖమూరు నుంచి అనంతపురం దాకా 10 మీటర్ల బాటం, పైన నుంచి 30 మీటర్లు. అంటే ఇది స్టార్ట్ అయ్యేది అనంతపురం, స్టార్ట్ అయ్యే దగ్గర 10 మీటర్లు ఉంటుంది బాటము. నెక్స్ట్ నీరుకొండకు వచ్చేళ్ళకి 14 మీటర్లు, తర్వాత కృష్ణాయపాలెంకి వచ్చేళ్ళకి 75 మీటర్లు, ఉండవల్లి దగ్గర 75 కిలోమీటర్లు. ఇలా చాలా చక్కగా అసలు ఎంత వాటర్ వచ్చినా ఆ కెనాల్లో స్టోర్ అయిపోతుంది. ఇంకా అసలు వేరే పంపింగ్ కూడా అవసరం లేదు. ఏదైతే కెనాల్స్ యొక్క వెడల్పు, డెప్త్ డిజైన్ చేసామో, ఎంత రెయిన్ వచ్చినా గత 100 సంవత్సరాల హిస్టరీ తీసుకున్నాం, ఆ వచ్చిన వాటర్ అంతా ఈ తవ్విన కెనాల్స్లోనే స్టోర్ అయిపోతుంది. ఆ విధంగా యాక్చువల్గా ఈ 3 కెనాల్స్ని కొండవీటి వాగు కావచ్చు, లేదా పాలవాగు కావచ్చు, గ్రావిటేషన్ కెనాల్ కావచ్చు, ఈ 3టిని యాక్చువల్గా డిజైన్ చేశారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన వారధి కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ నిర్వహిస్తున్న వారధిలో భాగంగా కార్యాలయానికి రావడం జరిగిందన్నారు. ఎన్నికల విజయం సాధించిన తర్వాత తమ పార్టీలో ముఖ్య నాయకులందరూ వారానికి 2 రోజులు పార్టీ కార్యాలయంలో ఉండాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. దీని ద్వారా ప్రజలకు మరింత అందుబాటులో ఉంటామని, వారి సమస్యలు పరిష్కరిస్తామన్నారు.
జనతా పార్టీలో కార్యకర్తలకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంటుంది అనేటువంటి విషయానికి చక్కటి ఉదాహరణ శ్రీనివాస్ వర్మ అనేటువంటి విషయాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నాను. ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం ఇది భారతీయ జనతా పార్టీకి, సభ్యత్వ నమోదు అనేది. అది దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. మీ అందరికీ కూడా తెలుసు. మనం 2వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అఖిల భారత అధ్యక్షులు నడ్డా గారి చేతుల మీదుగా సభ్యత్వం స్వీకరించిన నాటి నుండి దేశమంతా, రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున సంఖ్య నమోదవుతూ ఉంది. సేవా పక్వాడా పేరుతో మోడీ గారి పుట్టినరోజు కార్యక్రమాలు రేపు నుంచి 17వ తారీఖు నుంచి పెద్ద ఎత్తున వారం రోజుల పాటు జరగబోతూ ఉన్నాయి. రేపు రాష్ట్రం అంతా కూడా రక్తదాన శిబిరాలు, ఇతర కార్యక్రమాలు చేపట్టడం ద్వారా మోడీ గారి జన్మదిన వేడుకలు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో జరపడానికి రూపకల్పన చేయడం జరిగింది. పార్టీ శాసనసభ్యులు, పార్టీ పార్లమెంట్ సభ్యులు కూడా ఒక నెల వేతనాన్ని వరద బాధితులకు ఇవ్వాలని రాష్ట్ర పార్టీ నిర్ణయం చేయడం జరిగింది. అదేవిధంగా పెద్ద ఎత్తున ప్రజల నుంచి వచ్చేటువంటి ఏదైతే వస్తు రూపేణ సహకారాలు ఉన్నాయో, ఆహార ధాన్యాల రూపేణ, వాటన్నిటిని కూడా పెద్ద ఎత్తున ప్రజలకి అందించడం జరుగుతుంది. విజయవాడ వరద బాధితుల సహాయార్థం దాతలు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మోల్డ్ టెక్ ప్యాకేజింగ్ లిమిటెడ్ సంస్థ ముఖ్యమంత్రి సహాయ నిధికి 25 లక్షల విరాళం ఇచ్చింది. సంస్థ వైస్ ప్రెసిడెంట్ ఆది విష్ణు మంత్రి లోకేష్ కు సంబంధిత చెక్కు అందించారు. వరద ప్రభావిత ప్రాంతాలలో సత్వరమే పారిశుద్ధ్య నిర్వహణ పూర్తి చేసి ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులకు సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడైతే స్కూళ్లు, ఆసుపత్రులు ఉన్నాయో అక్కడ వెంటనే పారిశుద్ధ్య నిర్వహణ సత్వరంగా పూర్తి చేయాలని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సత్వరమే పారిశుద్ధ్య నిర్వహణ పూర్తి చేసి ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులకు సూచించారు. నిన్న ఉదయం కండ్రిక, ఉడా కాలనీ, రాజీవ్ నగర్, నున్న, ముస్తాబాద్ తదితర ప్రాంతాలు పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తన పర్యటనలో పేరుకుపోయిన వ్యర్థాలను చూసి అక్కడున్న శానిటరీ ఇన్స్పెక్టర్ని మందలించి దగ్గరుండి వ్యర్థాలను తీసేలా చర్యలు తీసుకోవాలని అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ రామకోటేశ్వరరావుకు ఆదేశాలు జారీ చేశారు. తదుపరి రాజీవ్ గాంధీ స్కూల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్కూళ్లలో చేయాల్సిన పారిశుద్ధ్య నిర్వహణ సత్వరమే పూర్తి చేసి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాలని అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడైతే స్కూళ్లు, ఆసుపత్రులు ఉన్నాయో అక్కడ వెంటనే పారిశుద్ధ్య నిర్వహణ సత్వరంగా పూర్తి చేసి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతోందని సిపిఐ నేత రామకృష్ణ వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ కు ప్రత్యేకంగా బొగ్గు గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే విశాఖ స్టీల్ ను ప్రైవేట్ పరం కాకుండా చూడండి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును డిప్యూటీ సీఎం పవన్ రామకృష్ణ డిమాండ్ చేశారు. ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర జరుగుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యలు చేశారు. నిన్న మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు జపం చేస్తోందని విమర్శించారు. చెప్పినవి ఏం చేశారని, మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతోందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్రత్యేకంగా బొగ్గు గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే విశాఖ స్టీల్ను ప్రైవేటు పరం కాకుండా చూడండి అంటూ డిమాండ్ చేశారు. ఇండియాలో పెద్ద ఇమేజ్ ఉన్న స్టీల్ పరిశ్రమ విశాఖదని చెప్పుకొచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం, మెడికల్ సీట్ల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా ఉద్యోగుల తీరు మారటం లేదని అన్నారు. ఉద్యోగులు అయ్యుండి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేయటం హర్షించదగ్గ విషయం కాదన్నారు. ఇప్పటికే జగన్ కు భజన చేసిన 3 అధికారులు సస్పెండ్ అయ్యారని తెలిపారు. రేపు సిపిఐ ఆధ్వర్యంలో కొల్లేరు నుంచి బుడమేరు వరకు పరిశీలించి ఎల్లుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలుస్తామని సిపిఐ నేత రామకృష్ణ పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మెడికల్ కాలేజీల అడ్మిషన్స్ విషయంలో ఆయన ఒక వైఖరి తీసుకున్నాడు. దాదాపు 50% సీట్లు అవి ఎక్కువ ఫీజులు పెట్టి వసూలు చేయాలి, ఆ డబ్బుతో కాలేజీలు నడపాలనే ఉద్దేశంతో జీవో నంబర్ 107/108ని విడుదల చేశాడు. అందులో 15% సీట్లు ఎన్ఆర్ఐస్కి, 35% సీట్లకి అది ప్రైవేట్ వారికి ఎక్కువ రేట్లకి ఇచ్చుకునేటట్లు ఆయన తెచ్చాడు. అప్పుడు రాష్ట్రంలో ఉన్న విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు అందరం కూడా ముక్త కంఠంతో దాన్ని వ్యతిరేకించాం. మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా పూర్తిగా దాన్ని వ్యతిరేకించాం. మరి ఆ రోజు
తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ పాదయాత్రలో కూడా దాన్ని పదే పదే ప్రస్తావించి వ్యతిరేకించడం జరిగింది. మరి ఈరోజు ఏం చెప్తున్నారంటే ఈరోజు దానికి పూర్తి విరుద్ధంగా చెప్తున్నారు. ನೀವು 107, 108 మేము వస్తానే రద్దు చేస్తాం, వైద్య విద్యనంతా కూడా పేద విద్యార్థులకు దూరం చేస్తూ ఉన్నారు, దీన్ని వ్యాపారమయం చేస్తున్నారని మీరు చెప్పి ఇవాళ మీరేం చేస్తూ ఉన్నారు, మొత్తం తిమ్మిని బమ్మిని చేస్తూ ఉన్నారు. దాన్ని అసలు సీట్లు వస్తే ఆ సీట్లు కూడా మాకు అక్కర్లేదని చెప్పి మీరు కేంద్ర ప్రభుత్వానికి రాస్తున్నారంటే అంటే ఇవాళ మన కొత్తగా కాలేజీలు పెట్టుకున్నప్పుడు సహజంగా అరకొర సౌకర్యాలు ఉంటాయి, రెండోది స్టాఫ్ విషయంలో కూడా ఇబ్బంది ఉంటుంది. మరి ఇలాంటి తరుణంలో మరి ఈరోజు క్లియర్గా దానికోసం చేయాలి. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మళ్ళీ సౌకర్యాలు సమకూర్చాలి. బాపట్లలో దారుణం చోటు చేసుకుంది. నిత్యం సందర్శకులతో సందడిగా ఉండే సూర్యలంక బీచ్ లో హత్య కలకలం రేపింది. దుండగులు ఓ వ్యక్తి గొంతును అత్యంత దారుణంగా కోసి పరారయ్యారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బాపట్ల సమీపంలోని సూర్యలంక బీచ్ లో హత్య సందర్శకులను ఉలిక్కి పడేలా చేసింది. కొంతమంది దుండగులు యేసుబాబు అనే వ్యక్తి గొంతు కోసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ ఘటనలో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. డ్యూటీ చేసుకుని వచ్చాడు, వచ్చి నాకు అన్నం దీన్ని పడుకున్నాడంట, ఫోన్ చేశాడంట. అబ్బాయి ఫోన్ చేస్తే ఏదో డబ్బులు ఏమన్నా వసూలు కావాలా అని వెళ్ళాడంట. అబ్బాయి ఫోన్ చేయగానే బాబా వెళ్ళిపోయాడంట. ఫోన్ చేశాడు, అతను ఎవరో అక్కడ ఉన్నాడు, డబ్బులు కట్టాల్సిన అతను, మరి ఏమో నాకు తెలియదు, డబ్బులు కడతాడని పిలిపించాడంట. నేను 4:30కి వస్తానని చెప్పాడు. అంతే, ఇంకా నాతో ఏం మాట్లాడాల. ఆయన దగ్గర అంట చిన్ను అంటాడు. ఎక్కడ అతను ఆదర్శ్ నగర్ ఏం చేస్తుంటాడంట? ఈ అబ్బాయి దగ్గర గుమస్తాగా పెట్టుకున్నారంట. ఒక నెల నుంచే పెట్టుకున్నారంట. పిలిపించి ఆ పని చేసి ఎన్నింటికి వెళ్ళారమ్మా ఇంటి నుంచి? మీ ఆయన బాబు ఎవరు తెలియదు, అతను కొత్తగా పెట్టుకున్నాడు ఆ అబ్బాయిని. మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మిలద్ ఉన్ నబీలో భాగంగా ప్రజలకు శాంతి కలగాలని కోరుకుంటూ ముస్లిం సోదరులు విజయవాడ పంజా సెంటర్ నుంచి కళశ్రావు మార్కెట్ వద్ద గల జమాత్ మస్జిద్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని మత పెద్దలు ఆకాంక్షించారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మిలాద్ ఉన్ నబీలో భాగంగా ప్రజలకు శాంతి కలగాలని కోరుకుంటూ ముస్లిం సోదరులు విజయవాడ పంజా సెంటర్ నుండి కాళేశ్వరరావు మార్కెట్ వద్ద గల జమాత్ మసీద్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జమాత్ మసీదులో ప్రవక్త కేశాలను ప్రదర్శించారు. అనంతరం ముస్లిం సోదరులు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ యావత్ ప్రజలందరికీ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త మానవాళికి గొప్ప సందేశం ఇచ్చారని అన్నారు. భారతదేశంలో కులమత తారతమ్యాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉంటారని అన్నారు. సమాజంలో పరమత సహనం ఉండాలి, 10 మంది కోసం బతకాలి, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని అన్నారు. మహమ్మద్ ప్రవక్త సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. इसी तरह आज हमारे विजयवाड़ा शहर में भी जुलूस मोहम्मदी हर साल की तरह इस साल भी निकाला गया और यहाँ जितनी मतलब पानी के ज़रिए जो लोग मुसीबत में गिरफ़्तार हुए, नुकसान में गिरफ़्तार हुए, हर एक के लिए दुआ किया गया। अल्लाह ताला उन्हें नेमल बदल अता फरमाए और शहर विजयवाड़ा को अमन का गहवारा बना दे, शहर विजयवाड़ा को अमन का गहवारा बना दे तमाम लोगों के लिए अल्हम्दुलिल्लाह। परिसर नगर परिसर मुस्लिम सोदरुलु जगत प्रवक्ता सर्वलोक कारुण्यमूर्ति दैव प्रवक्ता मानव महोपकारी हज़रत मुहम्मद सल्लल्लाहु ताला अलैहि वसल्लम वारिपై దరూదో సలాంల నజరానా సమర్పిస్తూ అమిత శ్రద్ధ గౌరవాభిమానములతో పాల్గొంటారని తెలియజేయుచున్నాము. మరియు ఈ యొక్క జులూస్ అల్హమ్దులిల్లాహ్ అజ్జ వజల్ ఈ సంవత్సరంతో కలిపి 25వ సంవత్సరం ఇవాల్టికి కంప్లీట్ అయినదన్నమాట. అల్హమ్దులిల్లాహ్ సయ్యద్ సలీముద్దీన్ గారి ఆధ్వర్యంలో ఈ జులూస్ 400 సంవత్సరాల చరిత్ర అయిన మసీదు ఇక్కడ మహమ్మద్ ప్రవక్త నీలాలు చూపిస్తారు. నా చిన్నప్పటి నుంచి వచ్చి ఇక్కడ చూస్తూ వెళ్తున్నాను. ఇది చాలా గొప్ప పవర్ అయిన నీలాలు. అది 12వ రోజు చూపిస్తాం ఇక్కడ. అంతా హిందూ ముస్లిం బాయిగా అందరూ ఈ కార్యక్రమాన్ని, ఈ దర్శనాన్ని. వెలమ సామాజిక వర్గానికి చెందిన కింజరపు రామ్మోహన్ నాయుడికి కేంద్ర మంత్రి పదవి దక్కడం తమకెంతో గర్వకారణమని వెలమ సంక్షేమ సంఘం విజయవాడ అధ్యక్ష గౌరవ అధ్యక్షులు గంటా శ్రీనివాసరావు చింతకాయల చిట్టిబాబు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వెలమ సామాజిక వర్గానికి చెందిన రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. అలాగే ఆసియా పసిఫిక్ కాన్ఫరెన్స్ చైర్మన్ గా 40 దేశాలు ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
వెలమ సంక్షేమ సంఘం విజయవాడ ఆధ్వర్యంలో పుష్ప హోటల్ సెంటర్లోని గంటా కన్వెన్షన్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ అధ్యక్షులు గంటా శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షులు చింతకాయల చిట్టిబాబు మాట్లాడుతూ భారతదేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు వెలమ సామాజిక వర్గానికి 5 సార్లు కేంద్ర మంత్రి పదవులు వచ్చాయని చెప్పారు. మోడీ ప్రధానిగా చేసిన హయాంలో కింజారపు రామ్మోహన్ నాయుడికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పదవి దక్కిందని, అంతకుముందు మోడీ హయాంలోనే ఆయన తండ్రి కింజారపు ఎర్రంనాయుడు కూడా కేంద్ర మంత్రిగా వ్యవహరించారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వెలమ సామాజిక వర్గానికి చెందిన రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం పట్ల కృతజ్ఞతాభివందనాలు తెలుపుతున్నామని అన్నారు. అలాగే ఆసియా పసిఫిక్ కాన్ఫరెన్స్ చైర్మన్గా 40 దేశాలు ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో వెలం వారికి 5 సార్లు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించడం జరిగింది. మొట్టమొదటిసారిగా జలగం వెంకటరావు కేంద్ర మంత్రివర్గంలో ఇందిరాగాంధీ గారి టైంలో చేశారు. తర్వాత వాజ్పేయి గారి టైంలో జీవి సుధాకర్ రావు గారు కరీంనగర్ జిల్లా నుంచి ఆయన కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రిగా చేయటం జరిగింది. జలగం వెంకటరావు గారు పరిశ్రమల శాఖ మంత్రిగా చేయటం జరిగింది. తర్వాత మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్లో కె చంద్రశేఖర్ గారు కేసీఆర్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, ఆయన కేంద్రంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. వారి తర్వాత నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ ప్రభుత్వంలో ప్రస్తుత ప్రభుత్వంలో కింజారపు రామ్మోహన్ నాయుడు గారికి కేంద్ర పౌర విమానయాన సర్వీస్ శాఖ మంత్రిగా నియమించడం జరిగింది. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత వెలం వారికి 5గురికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించడం చాలా సంతోషం. కేంద్ర పౌర విమాన శాఖ మంత్రిగాను మరియు ఈ ఆసియా పసిఫిక్ మినిస్ట్రియల్ దాంట్లో ఢిల్లీలో 2వ సభ జరుగుతుండగా ఆయన అధ్యక్షుడిగా ఎన్నుకోవడం మాకు చాలా గర్వకారణం. వరద బాధితులకు భరోసా ఇచ్చేందుకు అనేక మంది ముందుకొస్తున్నారు. తమకు తోచిన విధంగా ఏదో సహాయ కార్యక్రమం చేస్తున్నారు. ఇందులో భాగంగా వరద బాధితులకు రైల్వే మిక్స్డ్ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం పూర్వ విద్యార్థులు చేయూతనిచ్చారు. రైల్వే మిక్స్డ్ హై స్కూల్ 1991 సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థులు అందరూ కలిసి ఇటీవల వరదల్లో చిక్కుకున్న కొత్తూరు తాడేపల్లికి చెందిన వరద బాధితులకు వారికి తగిన సహాయం అందించారు. అందులో భాగంగా వారికి నిత్యావసరమైన దుప్పట్లు, టవల్స్, చీరలు మొదలగు నిత్యావసర సామాగ్రిని అందించి వారు ఉదాసీనత చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో సుమిత, బి అరుణకుమారి, నళినీకాంత్, సుబ్బారావు, శివకుమార్, ముస్తఫా, సత్యం, ఆర్డి, కె శైలజ తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.